జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ప్రకటన మొదలు ఉగ్రవాద సంస్థలు అలర్ట్ అయ్యాయి. పాకిస్తాన్కు చెందిన జమాతే ఇస్లామీ సంస్థ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. కేంద్రం ఈ సంస్థను నిషేధించినా అందులో గతంలో పనిచేసిన నాయకులు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా వీరు ఇందుకు సంబంధించి ప్రకటన సైతం చేశారు. దీంతో వీరు గెలిస్తే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఉండనున్నాయనే సందేహం అందరిలోనూ వస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో జమాతే ఇస్లామీ పోటీ చేస్తే ఏం జరుగుతుంది, ఎన్నికలపై జమాతే ఇస్లామీ ప్రభావం ఎంత మేర ఉంటుంది చూద్దాం. అంతకంటే ముందు ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీగా మీ ముందుకొచ్చాం. www.nhprime.in వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. సో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి NH ప్రైమ్ ఓటీటీలోకి లాగిన్ అయ్యి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. జమ్మూ కాశ్మీర్లో జమాతే ఇస్లామీ నాయకులు తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో కేంద్ర హోంశాఖ ఈ సంస్థపై ఉన్న నిషేధాన్ని మరో 5 ఏళ్లు పొడిగించింది. దీంతో సంస్థ తరఫున పోటీ చేయడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం ఆ సంస్థలోని నేతల ముందు ఉన్న ఆప్షన్స్ 3. మొదటిది ఇండిపెండెంట్స్గా పోటీ చేయడం. 2 సంస్థ తరఫున అనధికారికంగా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం. ఇక 3వది కొత్త పేరుతో తాత్కాలికంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి అందరూ అదే పేరిట పోటీ చేయడం. ఈ 3 ఆప్షన్స్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేయడమే మంచిదని భావించారు వారు. దీంతో త్వరలో జరగనున్న ఎన్నికల్లో జమాతే నుంచి 10 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తామని సంస్థ ప్రకటించింది. మొదటి దశలో 6 నియోజకవర్గాలు కుల్గాం, దేవ్సర్, బిజ్బెహరా, జైన్పోరా, ట్రాల్, పుల్వామా, రాజ్పోరా నుంచి పోటీ చేస్తామన్నారు. ఇక కశ్మీర్లో జమాతే ఇస్లామీ సంస్థ ఒకప్పుడు బలంగా ఉండేది. ప్రజల్లో ఈ సంస్థ పట్ల ఒకప్పుడు సానుభూతి ఉండడంతో ప్రస్తుతం దాము గెలుపొందుతామని భావిస్తున్నారు. దీనికి పరోక్షంగా పాకిస్తాన్ సపోర్టు కూడా ఉంది. జమాతే ఇస్లామీ పాకిస్తాన్ నుంచి పనిచేస్తోంది కాబట్టి ఈ నాయకులకు ఎన్నికల్లో కావాల్సిన నిధులు ISI సమకూర్చే అవకాశాలు ఉన్నాయి. అక్రమార్గాల్లో నిధులు సరఫరా చేయొచ్చు కూడా. అంతేకాదు ప్రస్తుతం పోటీ చేస్తున్న ప్రాంతాలన్నీ ఉగ్రవాదులకు ప్రధానంగా పట్టున్న స్థానాలు. అందుకే అక్కడ ఉగ్రవాదులు సైతం పరోక్షంగా ఎన్నికల్లో సహకరించడానికి వీలుంది. భద్రతా బలగాలు ఉగ్రవాద చర్యల్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తున్నప్పటికీ ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించడానికి అప్పుడప్పుడు ఉగ్రవాద చర్యలకు దిగుతూనే ఉన్నారు. దీంతో ఎన్నికల వేళ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు భయపడే అవకాశాలున్నాయి. దీన్ని ఎలా అడ్డుకుంటారన్న విషయంపై ప్రస్తుతం సందేహాలైతే ఉన్నాయి. ఇక జమాతే ఇస్లామీ ద్వారా తాము కూడా లబ్ధి పొందడానికి PDP, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలున్నాయి. ఇందులో భాగంగానే మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు ఈ సంస్థపై నిషేధం ఎత్తివేయాలంటూ కేంద్రాన్ని పదే కోరుతున్నారు. ఈ సంస్థ నాయకులు ఇండిపెండెంట్లుగా పోటీ చేయడాన్ని ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే స్వాగతించేశారు. దీంతో ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో ఈ 2 పార్టీలు జమాతే ఇస్లామీ ఇండిపెండెంట్ నాయకులతో పొత్తు పెట్టుకోవడమో లేక పరోక్షంగా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవడమో చేసే అవకాశాలున్నాయి. జమ్మూ కాశ్మీర్లో గత లోక్సభ ఎన్నికల్లో ఉగ్రవాదానికి నిధుల సేకరణ చేసినందుకు గాను దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన ఇంజనీర్ రషీద్ భారీ మెజార్టీతో గెలుపొందారు. 2019 నుంచి జైల్లోనే ఉన్న రషీద్ ఎన్నికల్లో కనీసం ప్రచారం కూడా చేయలేదు. అతనికి పార్టీ కూడా లేదు. అయినా కూడా జైల్లో నుంచి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన రషీద్ అఖండ మెజార్టీతో గెలుపొందారు. ఇతనిపై జమ్మూ కాశ్మీర్లోని ప్రధాన పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. అంటే అక్కడ దేశ వ్యతిరేక శక్తుల ప్రభావం ఇంకా ఉంది అని నిరూపితమవుతోంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించి దాదాపు 5 ఏళ్లైంది. ఈ ఆర్టికల్ దాదాపు 70 ఏళ్ల అమల్లో ఉంది. ఈ సమయంలో అక్కడ పాకిస్తాన్ అనుకూల నినాదాలు సర్వసాధారణంగా వినిపించేవి. రాళ్లు రువ్వే ఘటనలు, షాప్ షట్టర్ల మీద ఆజాద్ కాశ్మీర్ నినాదాలు రాసి ఉండేవి. ఉగ్రవాదులకు సులభంగా షెల్టర్ దొరికేది. దీనివల్ల స్థానిక ప్రజల్లో ఉగ్రవాద సానుకూల అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. అది ఇప్పటికీ ఉంది. ఇప్పుడిప్పుడే ఇందుకు సంబంధించిన మార్పులు వస్తూ ఉన్నా పూర్తి స్థాయిలో జరగలేదు. అందుకే ఉగ్రవాద భావజాలం ఉన్నవారు గెలుపొందుతూ వస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రజల భావనలో పూర్తి స్థాయిలో మార్పు వచ్చే వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఉంటే బాగుండేదని కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో మార్పు రాకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఉగ్రవాద భావజాలం ఉన్నవారు గెలుపొందేందుకు అవకాశం ఉంటుందని, వీరు గనక గెలిస్తే మొదటికే మోసం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే జమాతే ఇస్లామీలో ఒకప్పుడు పనిచేసిన నాయకులు కశ్మీర్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక్కడ మరొక విషయం కూడా బయటపడుతోంది. గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధం సమయంలో కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ వ్యూహాలు రచించింది. అవేంటో తెలుసుకుందాం. సిమి ఉగ్రవాద సంస్థను 2001లో నాటి వాజ్పేయి ప్రభుత్వం నిషేధించింది. ఈ సమయంలో కేవలం సంస్థను మాత్రమే నిషేధించారు. అందులోని ముఖ్య నాయకులపై ఎటువంటి కేసులు నమోదు కాలేదు. అందుకే అదే నాయకులు కలిసి PFIని స్థాపించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం PFIను నిషేధించే సమయంలో పకడ్బందీ వ్యూహాలు రచించింది. నిషేధానికి దాదాపు ఏడాది ముందే ఈ సంస్థ నాయకుల అక్రమాలపై అంతర్గతంగా దర్యాప్తు సంస్థలు కూపీలాగడం మొదలుపెట్టాయి. వీరి ఆర్థిక లావాదేవీలు ఈడీ పరిశీలిస్తే ఉగ్రవాద సంస్థలతో ఉన్న లింకులపై జాతీయ దర్యాప్తు సంస్థ NIA కూపీలాగింది.
వీరి అరెస్టుకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించాక నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. అందుకే పీఎఫ్ఐలో కీలకంగా పనిచేసిన నాయకులందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. జమాతే ఇస్లామీ సంస్థను నిషేధించే సమయంలోనూ ఇటువంటి ముందస్తు చర్యలు అందుకే ప్రస్తుతం ఆ సంస్థకు సంబంధించిన నాయకులంతా ప్రజా జీవితంలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వాలు వీటిపై సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఎన్నికల్లో గనక జమాతే ఇస్లామీ నాయకులు గెలుపొందితే అది భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వీరి వల్ల స్థానిక ప్రజల్లో మళ్లీ ఉగ్రవాద సానుకూల భావజాలం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసే నాయకుల్లో గెలిచేది ఎంతమంది, వీరు గెలిస్తే కాశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే.